బ్రేకింగ్ న్యూస్. అనంతపురం జిల్లా కదిర్లో చెడ్డీ గ్యాంగ్ కలకలం రేగింది. వరుస దొంగతనాలతో హడలెత్తిస్తున్నారు చెడ్డీ గ్యాంగ్. విశాలంగా ఉండే భవనాలే టార్గెట్గా దొంగతనాలు చేస్తున్నారు. నారాయణ రెడ్డి కాలనీలో ఓ ఇంట్లో 10 లక్షల విలువైన బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు దొంగలు. దొంగతనం వీడియో సీసీ ఫుటేజ్లో రికార్డ్ అయింది. మధ్యప్రదేశ్ చెడ్డీ గ్యాంగ్గా పోలీసులు గుర్తించారు. ఇక దొంగలను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపడుతున్నారు పోలీసులు. అనంతపురం జిల్లా కదిరిలోనూ ఇప్పుడు చెడ్డీ గ్యాంగ్ కలకలం రేగుతోంది. ఇటీవలి కాలంలో ఆంధ్రప్రదేశ్లో వరుసగా చెడ్డీ గ్యాంగ్ ఆకృత్యాలు చూసాం. చెడ్డీ గ్యాంగ్ అటు రాజధాని విజయవాడతో పాటు మరికొన్ని జిల్లాల్లో ఏపీ వ్యాప్తంగా కూడా చెడ్డీ గ్యాంగ్ కలకలం రేపింది. చెడ్డీ గ్యాంగ్ ఆగడాలు మితిమీరిపోయాయి. తాజాగా మరొకసారి అనంతపురం జిల్లా కదిరిలో చెడ్డీ గ్యాంగ్ కలకలమైతే రేగుతోంది. మధ్యప్రదేశ్ చెందిన చెడ్డీ గ్యాంగ్ గుర్తించారు. ఇక దొంగతనం వీడియో సీసీ ఫుటేజ్లో రికార్డ్ అయింది. బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. నారాయణ రెడ్డి కాలనీలోని ఓ ఇంట్లో దాదాపు 10 లక్షల విలువైన సొమ్మును దోచుకెళ్లారు. విశాలంగా ఉండే భవనాలే టార్గెట్గా దొంగతనాలు చేస్తున్నారు. వరుస దొంగతనాలతో ఒక్కసారిగా హడలెత్తిస్తున్నారు. అనంతపురం జిల్లా కదిరికి ఇప్పుడు చెడ్డీ గ్యాంగ్ కలకలం పాకింది. అక్కడ కూడా ఈ చెడ్డీ గ్యాంగ్ దోపిడీ దొంగలు బీభత్సం సృష్టిస్తున్నారు. మీరు చూస్తున్న దృశ్యాలు సీసీ ఫుటేజ్ సంబంధించిన దృశ్యాలు. చెడ్డీ గ్యాంగ్ మధ్యప్రదేశ్ చెందిన చెడ్డీ గ్యాంగ్గా చెప్తున్నారు. వీళ్ళు నారాయణ రెడ్డి కాలనీలో ఉన్నటువంటి విశాలమైన భవంతులే టార్గెట్గా చేసుకొని దొంగతనాలు చేసినట్టుగా తెలుస్తుంది. ఆ భవంతిలో చెడ్డీ గ్యాంగ్ సంబంధించినటువంటి వ్యక్తులు చొరబడ్డారు. 2 లోపల ఉన్నారు. గోడ లోపల దూకి ఇంట్లోకి ప్రవేశించారు. మరొక 2 బయట ఉన్నట్టుగా మనకు ఆ సీసీ ఫుటేజ్ని బట్టి అర్థమవుతుంది. 10 లక్షల విలువైన బంగారు నగలను ఈ దొంగలు దోచుకెళ్ళినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఆ ప్రాంతంలో జనాలు భయాందోళనకు గురవుతున్నారు. పోలీసులు గస్తీని ముమ్మరం చేయాలని కోరుతున్న పరిస్థితి. ప్రస్తుతం దొంగలను పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు. ఆ ప్రాంతంలో సెక్యూరిటీని కూడా పెంచినట్టుగా తెలుస్తోంది. అనంతపురం జిల్లా కదిరి పట్టణంలో ఈ కలకలం చోటు చేసుకుంది. మా ప్రతినిధి యోగానంద్ జైన్ అవుతున్నారు. యోగానంద్, కదిరిలో చెడ్డీ గ్యాంగ్ కలకలం రేగినట్టుగా మనకు అర్థమవుతున్న దృశ్యాలను బట్టి ప్రస్తుతం పోలీసులు వీళ్ళని పట్టుకునేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? రామ్దాస్, అప్పుడు బెంగళూరు, హైదరాబాద్ లాంటి మెట్రో నగరాలకే పరిమితమైన చెడ్డీ గ్యాంగ్ ఆగడాలు ఇప్పుడు చిన్న నగరాలకు కూడా విస్తరిస్తూ ఉన్నాయి. తాజాగా చూస్తున్నాం ఉమ్మడి అనంతపురం జిల్లా అంటే ప్రస్తుతం సత్సాయి జిల్లా కదిరి నియోజకవర్గ పట్టణంలో చెడ్డీ గ్యాంగ్ హల్చల్ కూడా మన సీసీ కెమెరా ఫుటేజ్ సహా మనం ప్లే చేస్తూ చూడొచ్చు. మనము సుమారుగా 10 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలు కూడా దోచుకెళ్లారు చెడ్డీ గ్యాంగ్. అయితే 4 దొంగతనం తన ప్రకారం పగలు రెక్కి నిర్వహించి రాత్రిపూట ఈ గ్యాంగ్ దొంగతనాలు చోరీలు చేసి కూడా చూస్తున్నాం. 2 బయట కాపలా ఉంటే మరో 2 లోపలికి వెళ్ళి అంటే బయట ఎవరైనా వస్తున్నారా లేదా అలికిడి ఏమైనా ఉందా చెక్ చేసుకున్న తర్వాత 2 బయట కాపలా ఉండి మరో 2 లోపలికి దొంగతనానికి వెళ్ళి పక్కాగా బీగం తాళం వేసి ఉన్న ఇంటిని టార్గెట్ చేసుకొని ఈ చెడ్డీ గ్యాంగ్ కూడా దొంగతనం పాల్పడుతుంటే పూర్తిగా స్థాయిలో కూడా పగలు బెక్కి నిర్వహించిన తర్వాత వీళ్ళు ఈ దొంగతనాలకు కూడా పాల్పడడం తెలుస్తుంది. ప్రస్తుతం సీసీ కెమెరా ఫుటేజ్ కూడా వైరల్ గా మారని చెప్పొచ్చు. ఇటు పోలీసులు కూడా దీనిపై ప్రత్యేక దృష్టి కూడా సారిస్తున్నారు. ముఖ్యంగా కదిరి డిఎస్పీ కదిరి పోలీసుల ఆధ్వర్యంలో కూడా ఊర్లో చాటింపు కానీ లేదా ప్రత్యేక బందోబస్తు నైట్ పోలీస్ విజిటింగ్ కూడా పెంచే క్రమం ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా ఇటు సత్సాయి జిల్లా కదిరికి దగ్గరలోనే పుట్టపర్తి అనుకుని ఉంటుంది. పుట్టపర్తిలో కూడా ఈ విశాలమైన భవనాలు లేదా ఒంటరి భవనాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఇటువైపు వచ్చారా అన్న అనుమానం కూడా వ్యక్తం అవుతూ ఉంది. అటు అనంతపురం కూడా దగ్గరే ఉండటంతో అనంతపురం వైపు కూడా పోలీసులు గస్తీ ముమ్మరం చేశారు. అయితే వీరంతా కూడా మధ్యప్రదేశ్ చెడ్డీగా కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. వీరంతా కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. మీ లాక్ అయితే ఎక్కడైనా వేసి మొహర్రం పండుగ ఎక్కడైనా వెళ్ళి ఉంటే ఖచ్చితంగా పోలీసులకు ఇన్ఫార్మ్ చేయండి అంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఆ పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తే పోలీసులే భవనాలపై కూడా ఒక కన్నేసి ఉంచుతారు. కాబట్టి మీరు పోలీసులు చెప్పి వెళ్ళాలంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. సుమారుగా ఒకే ఇంటిలోనే 10 లక్షల విలువైన బంగారు ఆభరణాలు కూడా వీళ్ళు దొంగతనం చేసినట్టు మనకు తెలుస్తుంది. మిగతా ఇంకా ఏమైనా బ్రేక్స్ ఉన్నాయనేది కూడా మనకు తెలియాల్సి ఉంది. రామ్దాస్, అయితే ఈ చెడ్డీ గ్యాంగ్ను పట్టుకునేందుకు ప్రస్తుతం కదిరి పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ముఖ్యంగా కదిరి టౌన్లో చెడ్డీ గ్యాంగ్ కలకలంతో కదిరి కావచ్చు, ఆ చుట్టుపక్కల ప్రాంతాలు కావచ్చు, ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? ముఖ్యంగా ప్రజలు భయాందోళనకు గురవుతున్న నేపథ్యంలో పోలీసులు ఏం చెప్తున్నారు?
ఖచ్చితంగా రామదాస్, ఎందుకంటే ఇప్పుడు చెడ్డి గ్యాంగ్ ఒక్క దొంగతనం చేస్తే మరొక దొంగతనం వారు ఖచ్చితంగా ఆగారు, మరో దొంగతనం కూడా ప్లాన్ చేశారు కాబట్టి అది ఇక్కడే ఉన్నా లేదా వేరే పట్టణానికి వారు వలస వెళ్ళి ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు మదనపల్లి నుంచి వైపు నుంచి వచ్చారని కూడా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత కదిరి అనంతపురం లేదా పుట్టపర్తి ఏరియా వైపు వచ్చి ఉంటారంటూ కూడా పోలీసులు అనుమానం చేస్తున్న పరిస్థితి. వారు ఒక దొంగతనంతో ఆగారు కాబట్టి మరొక దొంగతనం కూడా ప్లాన్ చేసే లోపు వీళ్ళు పట్టుకుంటే బెటర్ అంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా మనుషులు అడ్డం వచ్చినా కూడా వీరికి, ప్రజలు అడ్డం వచ్చినా కూడా వీరికి లెక్కలేదు కాబట్టి వారిని గాయపరిచి చంపడానికి కూడా వెనుకారు ఈ గ్యాంగ్ కాబట్టి వారితో అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ప్రజల్ని కూడా పోలీసులు అవేర్ చేస్తూ ఉన్నారు. పోలీసులు కూడా ముఖ్యంగా రాత్రి వేళల్లో గస్తీ కూడా పెంచే కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం అయితే ఇటు అనంతపురం జిల్లా పోలీసులు కానీ పుట్టపర్తి జిల్లా పోలీసులు కూడా ఇరువురు కూడా భారీగా నైట్ విజిటింగ్ పోలీస్ బందోబస్తు పెంచి వారిని పట్టుకునే ఏర్పాటు కూడా చేస్తున్నట్టు మనకు తెలుస్తుంది. రామదాస్, రైట్, థ్యాంక్ యూ యోగానంద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో మొత్తం మీద అనంతపురం జిల్లా కదిరిలో చెడ్డీ గ్యాంగ్ కలకలం రేగింది. మీరు చూస్తున్న దృశ్యాలు, సీసీ ఫుటేజ్ దృశ్యాలు. నారాయణ రెడ్డి కాలనీలో విశాలవంతమైన భవనాల టార్గెట్గా చెడ్డీ గ్యాంగ్ దోపిడీ దొంగతనాలకు పాల్పడుతుంది. ఇక సీసీ ఫుటేజ్లో చూస్తున్న దృశ్యాలను బట్టి ఇద్దరు దొంగలు ఇంట్లోపలికి చొరబడ్డారు, ఇద్దరు బయట కాపలా కాస్తున్నారు. చెడ్డీ గ్యాంగ్ అతి కిరాతకంగా కూడా వ్యవహరిస్తారనే పేరుంది. దొంగతనం చేసే క్రమంలో ఎవరైనా అడ్డొస్తే కూడా హత్యలు చేసింది కూడా వెనుకాడరని గతంలో కొన్ని నేరాలు రుజువు చేశాయి. ఇక చెడ్డీ గ్యాంగ్ ఇప్పటికే 2 తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా కూడా వీరిని పట్టుకునేందుకు పోలీసులు చాలా ప్రయత్నించారు. వివిధ రాష్ట్రాల నుంచి వస్తున్నటువంటి దోపిడీ దొంగలు తెలుగు రాష్ట్రాల్లో చెడ్డీ గ్యాంగ్గా చలమనవుతున్నారు. చెడ్డీలు వేసుకొని చోరీలు చేయడం వీళ్ళ ప్రత్యేకత. దీంతో చెడ్డీ గ్యాంగ్గా వీళ్ళు ప్రసిద్ధి చెందారు. మధ్యప్రదేశ్, అలాగే రాజస్థాన్, బీహార్, యూపీ లాంటి కొన్ని ప్రాంతాల నుంచి ఈ చెడ్డీ గ్యాంగ్ సభ్యులు తెలుగు రాష్ట్రాల్లో చొరబడి దోపిడీ దొంగతనాలకు పాల్పడుతున్నట్టుగా పోలీసులు నిర్ధారించారు. అయితే ప్రస్తుతం వీరి కోసం పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపడుతున్నారు. అనంతపురం జిల్లా కదిరి టౌన్లో ఈ దోపిడీ దొంగల కలకలం ఒక్కసారిగా రేగింది. గతంలో నెల్లూరు, అలాగే విజయవాడ, హైదరాబాద్ ఇలాంటి కొన్ని ఏపీ బోర్డర్ పరిసర ప్రాంతాల్లో దొంగతనాలకు తెగబడ్డ చెడ్డీ గ్యాంగ్ ఇప్పుడు రాయలసీమ జిల్లాలో కూడా చొరబడింది. ముఖ్యంగా అనంతపురం జిల్లా కదిరిలో చెడ్డీ గ్యాంగ్ ఆగడాలు బయటపడ్డాయి. ఓ ఇంట్లో దొంగతనానికి పాల్పడుతున్న దృశ్యాలవి సీసీ కెమెరాలో ఇవన్నీ కూడా రికార్డ్ అయ్యాయి. ఆ ఇంట్లో 10 లక్షల విలువైన బంగారు ఆభరణాలు దోచుకెళ్తున్నారు. మరోవైపు మరో బాక్సులో ఇంట్లో చొరబడి ఇద్దరు దొంగలు ఏ రకంగా ఎత్తుకెళ్తున్నారో ఒకసారి మనం చూడొచ్చు. మరోవైపు ఇద్దరు బయట కాపలా ఉన్నారు. రాత్రిపూట చెడ్డీలు వేసుకొని వచ్చి దొంగతనాలకు పాల్పడడం వీరి ప్రత్యేకతగా చెప్తున్నారు. సో దొంగతనాలు చేసే క్రమంలో ఎలాంటి ఆధారాలు దొరకకుండా ఈ చెడ్డీ గ్యాంగ్ సభ్యులు జాగ్రత్త పడుతుంటారు. ఈ నేపథ్యంలోనే వీళ్ళని పట్టుకోవడం కొంత కష్టతరంగా మారిన పరిస్థితి. సీసీ కెమెరాలో ఆ దృశ్యాలు రికార్డ్ అయ్యి పూర్తిగా మొహానికి మాస్కులు కప్పుకొని చెడ్డీలు తొడుక్కొని దొంగతనానికి పాల్పడ్డారు ఆ గ్యాంగ్ సభ్యులు. వీళ్ళంతా కూడా మధ్యప్రదేశ్ చెందిన దోపిడీ గ్యాంగ్గా పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతం వీరిని పట్టుకునేందుకైతే పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. హలో నా చెప్పనా?